సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కోసం రైతులు ఆందోళన ఉధృతమైంది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. తమకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం దగ్గరకు చేరుకున్న రైతులు లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. మంత్రి క్యాంపు కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రైతుల యూరియా ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, శివ, అన్నదాతలను యూరియా కష్టాలైతే వెంటాడుతున్నాయని చెప్పొచ్చు. సిద్దిపేట జిల్లాలోని సహకార సంఘాలలో గోడౌన్ల వద్ద, ఫర్టిలైజర్ షాపుల వద్ద సరిపడా యూరియా దొరకకపోవడంతో అధికారులు కూడా సక్రమంగా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులైతే ఆందోళన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. రోజుల తరబడి పగలనక రాత్రనక తేడా లేకుండా వ్యవసాయ పనులను సైతం వదిలేసి క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడుతున్నప్పటికీ కూడా తమకైతే యూరియా అందుబాటులోకి రావడం లేదు. యూరియా బ్యాగులు ఇవ్వట్లేదు. కొన్ని చోట్లయితే సహకార కేంద్రాల వద్ద, గోడౌన్ల వద్ద, ఫర్టిలైజర్ షాపుల వద్దనైతే రైతులైతే రాత్రిపూటనే చేరుకొని అక్కడ నిద్రిస్తున్నారు. తాజాగా ఈ రోజు అయితే సిద్దిపేట జిల్లాలోని రైతులైతే ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టారు. హుస్నాబాద్ పట్టణంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం అయితే ముట్టడించేందుకు అయితే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా రైతులందరూ మంత్రి క్యాంప్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. తమకు యూరియా బ్యాగులు సరఫరా చేయాలనే డిమాండ్ తోటి కార్యాలయంలోకి అయితే దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ క్యాంప్ కార్యాలయం ముందు అయితే బైఠాయించారు, ధర్నా కూడా నిర్వహించారు. యూరియా కావాలంటూ, తమకు యూరియా బ్యాగులు సరఫరా చేయాలంటూ ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఇక అధికారులు ఒకటి లేదా 2 బ్యాగులే ఇస్తున్నారు. ఆ బ్యాగులు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. ఆ బ్యాగులు తీసుకోవాలంటే కూడా మేము నానా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలని చెప్పేసి అయితే రైతులు అయితే ఆరోపిస్తున్నారు. శివ, కార్యాలయానికి అయితే ఇక్కడ ఈ విషయం తెలుసుకున్న కార్యాలయానికి వెంటనే పోలీసులు అయితే చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహిస్తున్న రైతులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రైతులకు ఇటు పోలీసులకు మధ్య ఒక తోపులాట అయితే జరిగింది. కొంత మేరకు రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఒక చిన్నపాటి ఘర్షణ వాదనం అయితే నెలకొంది మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు. చివరికి అయితే పోలీసులు తర్వాత రైతులకు సర్ది చెప్పడంతో క్యాంప్ కార్యాలయం అయితే రైతులైతే అక్కడి నుంచి వెళ్లిపోవడం అయితే జరిగింది. శివ, రైట్. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు యూరియా కొరతకు సంబంధించి అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు రైతులకు? అలాగే నాయకులు ఎవరు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదా దీని మీద? స్థానిక అంతకంటే ముందు ఒక కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వచ్చేసి క్రమంలో అక్కడ గోడౌన్ చేరుకున్నారు. గతంలో చేరుకొని రైతులు ఇలాంటి ఆందోళన కార్యక్రమం చేపడుతున్న క్రమంలో వారి వద్దకు వెళ్లడం కూడా జరిగింది. తాను రైతులను బుజ్జగించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. యూరియా అక్కడి నుంచి సరఫరా అయితే కానీ మేము సరఫరా చేయలేమంటూ కూడా రైతులకు బుజ్జగించడం జరిగింది. అక్కడి నుంచి త్వరలో యూరియా వస్తుందని చెప్పేసి స్వయంగా మంత్రి కూడా గతంలో కూడా హుస్నాబాద్ పట్టణంలో రైతులకు చెప్పడం జరిగింది. అధికారులు అయితే కూడా సేమ్ అదే విధంగా చెప్తున్నారు. యూరియా అనేది మా ఆధీనం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అక్కడి నుంచి సరఫరా అయినా కొద్దీ మేము మీకు సప్లై చేస్తామని చెప్పేసి రైతులకు కూడా చెప్పడం జరిగింది. కానీ రైతులందరూ మేము రోజుల తరబడి వెయిట్ చేస్తున్నాము, మీరు ఇచ్చే ఒక బ్యాగ్ కోసం 2 బ్యాగుల కోసం మేము క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది. మా పాస్బుక్లు క్యూ లైన్ లో పెట్టాల్సి ఉంది. కొన్ని చోట్ల చెప్పులు కూడా పెడుతున్నారు, కొన్ని చోట్ల బాటిల్స్ కూడా పెడుతున్నారు. కొన్ని చోట్ల అయితే రాత్రిపూట వచ్చి పగలనక తేడానక రాత్రిపూట నిద్ర అక్కడే పోతున్నాము. అయినప్పటికీ కూడా మాకు యూరియా బ్యాగులు అందివ్వడం లేదని చెప్పేసి అయితే ఆందోళన చేపడుతున్నారు. కానీ తాజాగానైతే మంత్రి క్యాంప్ కార్యాలయం అయితే ముట్టడించే ప్రయత్నం చేశారు. అధికారులు అయితే అక్కడ చేరుకొని రైతులను అయితే సంధానించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులు అయితే వారికి సర్ది చెప్పడంతో అక్కడి నుంచి అయితే రైతులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.